అందరికీ నమస్కారం. కార్తికేయ నాలెడ్జ్ సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ యూట్యూబ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకందరికీ కూడా మార్చ్ కరెంట్ అఫైర్స్ 2025 సెకండ్ క్లాస్ని ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి. కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పీడిఎఫ్లో మీరు 9th పేజ్ ఓపెన్ చేసుకోండి. మార్చ్ కరెంట్ అఫైర్స్ 9th పేజ్. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్, మనకందరూ ఉపయోగపడేది, ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీనిలో డెప్త్గా ఉంటుంది, కాకపోతే నేను మీకు బిట్ వైపు ఏది కావాలో అదే చెప్తానండి. రైట్. బిఎస్ ఆస్పిరెంట్స్ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకండి. మోస్ట్లీ మన పీడిఎఫ్ నుంచే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 60% 70% అష్యూరెన్స్ మేము ఇవ్వగలం. కాబట్టి దయచేసి దీన్ని బాగా తరోగా ఉండండి. అదేవిధంగా లాస్ట్ పీడిఎఫ్ రూపంలో మనము ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి పెట్టాము, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9, సైబర్ నేరాలు, ప్రభుత్వ చర్యలు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగేటువంటి వ్యక్తిగత ఆర్థిక భద్రతా పరమైన నేరాలని సైబర్ క్రైమ్స్ అంటారు. సైబర్ క్రైమ్ అంటే ఏదైతే ఇంటర్నెట్ ఆధారంగా జరుగుతున్న వ్యక్తిగతమైనటువంటి లేదా ఆర్థికంగా భద్రతాపరమైన నేరాలని మనము సైబర్ నేరాలు అంటారు. సైబర్ దాడుల యొక్క రకాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే నంబర్తో అరెస్ట్ చేయడం. నంబర్తో ఎట్లా ఫోన్ కాల్ కానీ, వీడియో కాల్ కానీ, మెయిల్స్ కానీ, ఇట్లాంటి వాటి ద్వారా కానీ ఏదైనా నేరారోపణ చేసి మీరు తప్పు చేశారని భయపెట్టి బెదరగొట్టి డబ్బులు రాబట్టడమే డిజిటల్ అరెస్ట్. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారండి అని మీ నంబర్కి ఫోన్ చేస్తారు. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఫోటోని మార్ఫింగ్ చేసి మన ఐడెంటిటీస్, మన ఐడి కార్డులు ఇటువంటివి థెఫ్ట్ చేయడం. ఫొటోస్, వీడియోస్ ఏఐ ద్వారా మార్ఫింగ్ చేయడం, మోసాలకు పాల్పడడం. అది ఎటువంటి వీడియోస్ అయినా ఎటువంటి ఫొటోస్ అయినా మార్ఫింగ్ చేయడం. నెక్స్ట్ బాట్నెట్ అంటే స్పామ్ కాల్స్ మెసేజెస్ పంపించడం. ఇది ఒక నెట్వర్క్ అన్నమాట. ఇది బాట్ అనే మాల్వేర్, ఇది ఒక రకమైన వైరస్. ఈ బాట్ అనే మాల్వేర్ అంటే వైరస్. సో ఇటువంటి మాల్వేర్ను మన స్మార్ట్ ఫోన్స్ కానీ, మన పర్సనల్ కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ప్రవేశపెట్టి మన డేటాని తప్పు చేసి స్పామ్ కాల్స్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, బ్యాంకింగ్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ విధంగా కూడా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. దీన్ని బాట్నెట్ అంటారు. నెక్స్ట్ సైబర్ బుల్లింగ్. బుల్ అంటే బెదిరించడం, టెక్నాలజీ వాడుతూ వేధించడం, బెదిరించడం, అవమానపరచడం, అసభ్య పదజాలం వాడడం, ఇవన్నీ సైబర్ బుల్లింగ్. ఇక్కడ మీకు బిట్లు ఎట్లా అడగొచ్చు అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఏంటి, బాట్నెట్ అంటే ఏంటి, సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి. సో ఇవి జస్ట్ మీరు ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకుంటే చాలు. మోస్ట్లీ డిఎస్సి వాళ్ళకి ఇంతకు మించి అడగరు. సో నెక్స్ట్ ఫిషింగ్ అంటే నకిలీ ఆఫర్లు మన మొబైల్స్ కానీ, మన పీసీలకు కానీ పంపించి, మన మెయిల్స్ కానీ పంపించి వాటితో వేటాడడం. నకిలీ ఆఫర్లతో ఫిషింగ్ అంటే మనకు అందరూ తెలుసు. ఫిష్ అంటే వేటాడడం, ఫిష్ని పట్టుకోవడం. అలా ఫోన్స్, ఈమెయిల్, SMS ద్వారా నకిలీ ఆఫర్లు పంపుతారు. అలా పంపి వ్యక్తిగత సమాచారం పొందుతారు. మీరు నకిలీ ఆఫర్ ఏదో వస్తుంది, మీరు చూసుకోకుండా తక్కువ రేటుకి వస్తుందని నొప్పుతారు. ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్తారు. దాంట్లో కొన్ని డేటాస్ అడుగుతుంది. తెలియగానే ఖచ్చితంగా ఆ డేటా ఇవ్వాలేమో అనే ఉద్దేశంతో ఇస్తారు. తర్వాత మన డేటా మొత్తం వాడి దగ్గర ఉంటుంది. ఇలా నెక్స్ట్ ర్యాన్సమ్ అంటే డబ్బు తీసుకొని విడుదల చేయడం. ఏంటి డబ్బులు తీసుకొని విడుదల చేయడం చూద్దాం. ర్యాన్సమ్ వేర్ అనేది హానికరమైనటువంటి ఒక సాఫ్ట్వేర్. పర్సనల్ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి లోపల భాగాలను ఎన్క్రిప్ట్ చేస్తుంది. తర్వాత మన డేటాను మనమే వినియోగించుకోకుండా చేసి డబ్బులు తీసుకుని డేటాని మనకు విడుదల చేస్తుంది. అంటే మన తెలియకనే మన ఫోన్లోనో, మన పీసీలోనో, మన ల్యాప్టాప్లోనో ఇన్స్టాల్ అయిపోతుంది. అది తెలియకనే
అంటే ఏదో ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తాం, ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి ఏం చేస్తుందంటే లోపల డేటాను మొత్తము అది హ్యాక్ చేసేస్తుంది. హ్యాక్ చేసేసి నువ్వు ఏది ఓపెన్ చేయాలన్నా, అట్లీస్ట్ నీ ఫొటోస్ ఓపెన్ చేయాలంటే కూడా యూ హ్యావ్ టు పే సమ్ రూపీస్ అని అడుగుతుంది. సో ఇది కంపల్సరీ ఏమో అనుకుని మనకు డేటా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే సరిపోతే పోయిందో ₹2, ₹3, ₹1 అని అంతే ఉంది కదా అని నొక్కుతాం. సో ఆ నుంచి మన డేటా థెఫ్ట్ అవుతూ వస్తుంది. సో ఆటోమేటిక్గా మనం ఒకసారి ట్రాన్సాక్షన్ చేస్తే ఏమవుతుంది, మనం పాస్వర్డ్స్ ఇస్తాం, అదేవిధంగా మన ఓటీపీస్ వస్తాయి, అవి ఎంటర్ చేస్తాం. సో అవన్నీ కూడా హ్యాకర్స్ తెలుస్తూనే ఉంటుంది. సో ఇది ర్యాన్సమ్వేర్ అంటే చాలా డేంజర్. నెక్స్ట్ స్పైవేర్, నిఘా కన్ను. స్పైవేర్ అనేది ఒక మాల్వేర్, అంటే ఇది ఒక వైరస్ లాంటిది ఇది. సో మాల్వేర్ అంటే సాఫ్ట్వేర్కి ఆపోజిట్. సాఫ్ట్వేర్ అనేది మనం ఏ సిస్టంలో కానీ ఏదైతే కానీ పీసీ కానీ ఏదైతే మనం వాడుతున్నామో దాంట్లో అది వర్క్ అవ్వడానికి ఉపయోగించేటువంటిది సాఫ్ట్వేర్. మరి మాల్వేర్ అంటే మనకు వర్క్ అవుతున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ని పనిచేయకుండా దానికి ఆటంకం కలిగించేటువంటిదే మాల్వేర్. నెక్స్ట్ మన ఆన్లైన్ వ్యవహారాలన్నీ పసిగడుతుంది ఈ స్పైవేర్ అనేది. స్పై అంటే ఏమి, నిఘా కన్ను అంటే ఒక సీసీ క్యామ్ లాగా అది అన్ని మనలో దీని లోపలికి చేరి పీసీలోకి లేదా మొబైల్లోకి చేరి అది అన్ని వ్యవహారాలని ఆన్లైన్ వ్యవహారాలని పసిగడుతుంది. మనకు తెలియకుండా మన పర్సనల్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లో చేరి ఆ డేటాను మొత్తము ఎవరైతే పంపినారో వాళ్ళకి అందేటట్టు చేస్తుంది. ఇది స్పైవేర్ అంటే. సైబర్ వార్ఫేర్. వార్ అంటే తెలుసు మనకు. వార్ అంటే యుద్ధం, దాడి అని అర్థం. దాడి ఏంటి, దేశ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి సమాచార వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం. అంటే మనకి ఏ దేశ కార్యకలాపాలు ఏవైనా ఉండొచ్చు, యుద్ధ రంగానికి సంబంధించినవి కావచ్చు, సాధారణ పరిపాలనకు సంబంధించినవి కావచ్చు, వీటన్నింటిలో కూడా అంతరాయం కలిగిస్తుంది. ఫస్ట్ కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగిస్తే సమాచార వ్యవస్థలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తుంది. సో ఇటువంటివి సైబర్ వార్ఫేర్. మీకు దాదాపు ఒక 8 రకాలైనటువంటి ఈ సైబర్ నేరాల గురించి చెప్పాను. డిజిటల్ అరెస్ట్ అంటే నంబర్తో అరెస్ట్ చేయడం, ఐడెంటిటీ థెఫ్ట్, ఫోటో మార్పింగ్లు చేయడం, బాట్ నెట్, స్పామ్ కాల్స్, మెసేజెస్ పంపించడం, సైబర్ బుల్లింగ్, బెదిరించడం, ఫిషింగ్, నకిలీ ఆఫర్లతో వేటాడడం, ర్యాన్సమ్ వేర్, డబ్బు తీసుకుని విడుదల చేయడం ర్యాన్సమ్, స్పైవేర్, నిఘా కన్ను, సైబర్ వార్ఫేర్, దాడి చేయడం, ఇటువంటివన్నీ. మరి ఇవన్నీ జరుగుతుంటే సైబర్ నేరాలని అరికట్టడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అనే దానికోసం మనం తెలుసుకున్నాం. దీనికి సెట్ ఇన్, దీన్ని ICERT అని కూడా అంటారు, సెట్ ఇన్ అని కూడా అంటారు, ICERT అని కూడా అంటారు. సో అది ఏంటది అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా అని అర్థం. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ ఇండియా హ్యాకింగ్, ఫిషింగ్ వంటి సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కొనే నోడల్ ఏజెన్సీ అన్నమాట ఇది. దీన్ని 2004లో ప్రారంభించారు. సెట్ ఇన్ ఏం చేస్తుందంటే హ్యాకింగ్ చేసే వాళ్ళని, ఫిషింగ్ ఇటువంటి సైబర్ సెక్యూరిటీ వాటి బెదిరింపుల నుంచి మనల్ని కాపాడుతుంది. మనం వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. సో I4C అంటే ICCCCC, ఇది ICICI బ్యాంక్ అనుకోకండి, ఇది I4Cలు అనమాట. ఏంటి I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సైబర్ క్రైమ్స్ అరికట్టడానికి ఇది ఒక నోడల్ పాయింట్ అనమాట. 2020 జనవరి 10న హోమ్ మినిస్ట్రీతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సైబర్ క్రైమ్స్ జరుగుతాయో వాటిని అరికట్టడానికి ఇది ఏర్పాటు చేశారనమాట. ఇంతకుముందు చెప్పింది సెట్టిన్ అనేది ఒక నోడల్ ఏజెన్సీ. ఇప్పుడు చెప్పింది I4C అనేది నోడల్ పాయింట్. ఇది ఇంపార్టెంట్, నోడల్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ JCCT, జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్. ప్రాంతాల వారీగా 7 జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్స్ని ఏర్పాటు చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో కోసం వీటన్నిటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 7లో JCCT జమ్తారా, ఇది జార్ఖండ్లో ఉంది, JCCT మేవాట్ హర్యానాలో ఉంది, JCCT హైదరాబాద్, JCCT అహ్మదాబాద్ గుజరాత్, JCCT చండీగఢ్,
జేసీసీటీ విశాఖపట్నం, జేసీసీటీ గౌహతి అస్సాం. ఇక్కడ మనము మన రాష్ట్రము దేనికి ఎందుకు వస్తుంది అనేది ఇంపార్టెంట్. జేసీసీటీ విశాఖపట్నం కిందకు వస్తుంది, ఇంపార్టెంట్. హైదరాబాద్ ఉంది అనేసి మనం కూడా హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోకండి. సో విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. మరి విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి జేసీసీటీ అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, లక్షద్వీప్, అండమాన్, పుదుచ్చేరి ఈ ప్రాంతాలకు రక్షణ ఇస్తుంది. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు చెప్పినటువంటి సెర్టిన్, I4C, జేసీసీటీ ఇవన్నీ కూడా సైబర్ దాడుల నుంచి భారత పౌరులను, అదేవిధంగా భారత సంస్థలను, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలను కూడా డేటాను చోరీ కాకుండా రక్షిస్తూ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైబర్ క్రైమ్స్ ఇటీవల కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. సో దీనిపైన దృష్టి పెట్టాలి డిఎస్ఎస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 12. పేజ్ నెంబర్ 12. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో వరుసగా 7వసారి ఎన్నికయ్యారు. అంటే దాదాపు 7 సార్లు ఒక అతనే అధ్యక్షుడిగా ఎన్నికవడం చాలా అరుదు. సో అలెగ్జాండర్ లుకషెంకో బెలారస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు మనం చర్చించబోతున్నాం. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో. థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించడం జరిగింది. థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత. స్వలింగ వివాహాలంటే స్త్రీలను వివాహం చేసుకోవడం, పురుషులను వివాహం చేసుకోవడమే స్వలింగ వివాహాలంటే. వీటికి చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది థాయిలాండ్. మరి స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినటువంటి తొలి ఆగ్నేయ ఆసియా దేశం థాయిలాండ్. ఆగ్నేయ ఆసియా దేశాలంటే ఇప్పుడు ఆసియా ఖండంలో భారతదేశం ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఆగ్నేయ ఆసియా దేశాలంటే ఏవైతే భారతదేశం ఉందో భారతదేశానికి తూర్పు వైపు బంగాళాఖాతానికి ఆనుకొని ఇటువైపు ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఆగ్నేయ ఆసియా అన్నమాట. శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి నేరుగా మ్యాప్లో కనుక మీరు చూస్తే ఆ దేశాలన్నింటినీ ఆగ్నేయ ఆసియా దేశాలు అంటారు. మరి స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినట్టు తొలి ఆగ్నేయ ఆసియా దేశం ఏది అని అడుగుతాడు. థాయిలాండ్ గుర్తుపెట్టుకోవాలి, తొలి ఆగ్నేయ ఆసియా దేశం. మరి ఆసియా దేశాలలో అయితే 3వది థాయిలాండ్. ఆసియా దేశాలలో అయితే 3వది, ఆగ్నేయ ఆసియా దేశాల్లో అయితే 1వది. సో ఆసియా దేశాలలో మొట్టమొదటిగా తైవాన్ కల్పించింది స్వలింగ వివాహాలకి చట్టబద్ధత. తర్వాత సెకండ్ నేపాల్ కల్పించింది. మొదటిది తైవాను, 2వది నేపాల్. నెక్స్ట్ బంగ్లాదేశ్ అల్లర్లు. బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా ఉన్నారు. ఆమె పరిపాలనకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. అందువల్ల ఆమె భారతదేశంలో వచ్చి తలదాచుకుంటుంది. ఈ అల్లర్ల అదుపుకు ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట అక్కడ గవర్నమెంట్ నియంత్రణ తేవడానికి ఈ ఆపరేషన్ ఏర్పాటు చేసింది. ఆపరేషన్ డెవిల్ హంట్. ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది బంగ్లాదేశ్ అల్లర్లను ఆంచడానికి ఏర్పాటు చేసినటువంటిది. ఆ దేశమే, బంగ్లాదేశ్ దేశమే ఏర్పాటు చేసింది. బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ప్రారంభించడం జరిగింది. బెంగళూరులో అమెరికా కాన్సులేట్ ప్రారంభించడం జరిగింది. అమెరికా కాన్సులేట్లు ఇండియాలో 4 ఉన్నాయి ఇప్పుడు. దీంతో కలిపితే బెంగళూరులో ఏర్పాటు చేసినతో కలిపితే 5 కాన్సులేట్లు ఉన్నాయన్నమాట. 1 హైదరాబాద్, 2 ముంబై, 3 కలకత్తా, 4 చెన్నై, 5వది బెంగళూరు. హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు. ఈ బిట్ అడగవచ్చు. ఇటీవల కాలంలో అమెరికా కాన్సులేట్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు, లేదా క్రింది ఏ నగరాలలో అమెరికా కాన్సులేట్ లేదు, ఏ నగరాలలో ఉంది, ఇటువంటి బిట్లు అడుగుతారు. సో ఏటిలో ఉందంటే హైదరాబాద్లో ఉంది, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరులో ఉంది. బెంగళూరులో కొత్తగా అమెరికా కాన్సులేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేజ్ నెంబర్ 13. లా పెరౌస్ నౌకా విన్యాసం. లా పెరౌస్ నౌకా విన్యాసం. ఇటీవల భారతదేశంకి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నౌకా విన్యాసాలు, యుద్ధ విన్యాసాలు, దాడులు, వాటి గురించి బిట్టు అడిగే క్వశ్చన్ అవసరము, ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. సో మనం అవి చదవాల్సిన అవసరం ఉంది. లా పెరౌస్ నౌకా విన్యాసం అనేది ఇండో పసిఫిక్ ప్రాంతంలో నిర్వహించారు. ఇండో పసిఫిక్ అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఈ ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. దీనికి అమెరికా, ఫ్రాన్స్, ఇండియా మరో 8 దేశాలు పాల్గొన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇండియా మరో 8 దేశాలు.
దీనికోసం ఇండియా క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ముంబై క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ ముంబైని కూడా తరలించారు. నెక్స్ట్, సింగపూర్ అధ్యక్షుడు భారత్ పర్యటించారు. సింగపూర్ అధ్యక్షుడు భారత్ పర్యటించారు. ధర్మన్ షణ్ముగరత్నం జనవరిలో ఇండియాలో పర్యటించారు. ఎవరు? సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం. ఈయన పర్యటిస్తే విశేషం అంటే ఈయన ఒడిశాలో పూరి జిల్లా ఉంది. ఒడిశా రాష్ట్రంలో పూరి అనే జిల్లా ఉంది. ఆ పూరి జిల్లాలో రఘురాజపూర్ అనే ఊరిని సందర్శించారు. రఘురాజపూర్ అనే ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ ఏంటంటే పుడ్య తైలవర్ణ చిత్రకళకి ఇది ప్రసిద్ధి అనమాట. పుడ్య తైలవర్ణ చిత్రకళకి ప్రసిద్ధి అనమాట. అంటే తెల్లని పెయింట్ వేస్తారు, వాటితో బొమ్మలు వేస్తారు. ఇది ఒక రకమైన కళ. ఈ కళ చాలా అరుదైన కళ. అందులో దీంతో వేసినటువంటి బొమ్మలు చాలా బాగుంటాయి. పుడ్య తైలవర్ణ చిత్రాలు అన్నమాట. ఇది ఎక్కడ వేస్తారంటే రఘురాజపూర్ అనే ప్రాంతంలో. దాన్ని సందర్శించారు ధర్మన్ షణ్ముగరత్నం గారు. ఎవరైనా సింగపూర్ అధ్యక్షుడు. ఒడిశాలో భువనేశ్వర్ అనే ప్రాంతంలో సెఫ్జన్ బయాలజిస్ అనే సంస్థని సందర్శించారు ఈయన. ఇది భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ. భారత బయోటెక్ ఇటీవల కాలంలో మనం పేరు బాగా విన్నాం. భారత బయోటెక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలను కలిగి ఉంది. ఇది కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలక పాత్ర పోషించింది. ఇంకా చాలా వ్యాక్సిన్స్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది భారత బయోటెక్ అనేది. సో ఈ ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్ ప్రాంతంలో సేఫిజన్ బయాలజిక్స్ ని సందర్శించారు సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం. సో సింగపూర్ అధ్యక్షుడు ఎవరు? ధర్మన్ షణ్ముగరత్నం. ఈయన ఒడిశా రాష్ట్రం సందర్శించారు. పూరి జిల్లా భువనేశ్వర్. పూరి జిల్లాలో రఘురాజన్ పూర్ సందర్శించారు. అదేవిధంగా భువనేశ్వర్లో సేఫ్జన్ బయాలజిస్ట్ ని సందర్శించారు. పేజ్ నెంబర్ 14. స్వామిత్వ పథకం. ఏంటి స్వామిత్వ పథకం అంటే? సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఆస్తులను నగదుగా మార్చుకున్నట్టే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలు తగ్గించడం, ఆస్తి పన్ను మదింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పథకమే స్వామిత్వ పథకం. స్వామిత్వ కేంద్రం ఏర్పాటు చేసింది. ఏంటి కోసం అంటే ఆస్తులను నగదుగా మార్చుకోవచ్చు, ఆయా భూములకు బ్యాంకు రుణాలు వచ్చేలా చేసుకోవచ్చు, ఆస్తి తగాదాలు ఉంటే వాటిని తగ్గించుకోవచ్చు, ఆస్తి పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు. ఇవి స్వామిత్వ పథకం కింద ఆస్తుల కార్డులు పంపిణీ చేశారు. సో ఈ స్వామిత్వ పథకం కింద ఆస్తి కార్డులు, మీకు పొలం ఉంది లేదా మీకు ఇల్లు ఉంది మీ గ్రామంలో, సో ఆ కార్డును మీకు గవర్నమెంట్ అందిస్తుంది. సో దాని మీద ఆన్లైన్లో లీగల్ సంబంధించిన అంశాలన్నీ దాంట్లో ఉంటాయండి. అంటే ఎవరైనా కొనాలన్నా కూడా ఆ నంబర్ కొడితే ఆటోమేటిక్గా దాని మీద ఏమేమి ఉన్నాయనే వివరాలన్నీ వచ్చేస్తాయి. సో ఇటువంటివన్నీ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. సృజనాత్మక రచయితలను వినోద రంగం, మీడియాతో అనుసంధానించి వారి అభివృద్ధికి దోహదపడే వేదిక ఇది. ఏదైతే సృజనాత్మకంగా రాస్తారో రచయితలు ఉన్నారో వాళ్ళని వినోద రంగం, మీడియాతో అనుసంధానించి వారి అభివృద్ధికి తోడ్పడే వేదికే వేవ్స్ బజార్. మీరు ఏదైనా ఒక రచన చేయగలిగినారనుకో, కొత్తగా వినూత్నంగా సృజనాత్మకంగా రచించగలిగినారనుకో, దానికి వినోదము, మీడియాని యాడ్ చేస్తారు. సో యాడ్ చేసి దాన్ని కొంచెము ఆడియో విజువల్గా ఎంటర్టైన్ చేసే విధంగా దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇదే వేవ్స్ బజార్ అన్నమాట. పేజ్ నెంబర్ 15. ఖచ్చితంగా బిట్టుచ్చా పాయింట్స్ రెండు చెప్తాను. బేటీ బచావో బేటీ పడావో. ఆడపిల్ల రక్షించాలి, ఆడపిల్లల్ని చదివించాలి. ఆడపిల్లల్ని రక్షించాలి, ఆడపిల్లల్ని చదివించాలి. ఇంపార్టెంట్ ఇది. బేటీ అంటే అమ్మాయి అని అర్థం హిందీలో. బచావో అంటే రక్షించడం, పడావో అంటే చదివించడం. ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లల్ని చదివించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. 2015 జనవరి 22న దీన్ని ప్రారంభించారు. జనవరి 22న 2015.
10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి పథకం. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న పథకం ఇంపార్టెంట్ అండి. ఇది 10 years పూర్తయింది. 2025లో స్టార్ట్ చేశారు. ఏంటి ఈ పథకాల్లో ఇయర్ ఇంపార్టెంట్ అండి. ఇయర్ ఇంపార్టెంట్. ఎప్పుడు ప్రారంభించాలని కూడా ఇంపార్టెంట్. నేను సింపుల్గా చెప్తాను. బేటీ అన్నాడు. బేటీ బేటీ అని ఇంగ్లీష్లో రాయండి. బేటీ అని బిఈటిఐ అని రాస్తారు. బేటీ టిఈటిఐ. ఐ ఉంది. ఐ ఐ అంటే ఏబిసిడిల్లో ఐ అంటే ఎన్నో అక్షరం? ఏ బి సి డి ఈ 5వ అక్షరం. సో 5 అంటే 2015 అని గుర్తుపెట్టుకోండి. 5 అంటే 2015 కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ ఆప్షన్ 2014, 13, 12, 14, 15 అట్లా ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు 2015 అని గుర్తుపెట్టుకోండి. బేటీ బేటీ డబుల్ టైం ఉంది. బేటీ బేటీ డబుల్ టైం ఉంది. కాబట్టి డబుల్ టైం 22 జనవరి 22 అలా గుర్తుపెట్టుకోండి. జనవరి 22. ఓకే. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి పథకం ఇది. ఆడపిల్ల ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు లింగ నిష్పత్తి కాపాడడం, ఆడపిల్లల లింగ నిష్పత్తి కాపాడడం, విద్యను అందించడం ఇలాంటి లక్ష్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ పరాక్రమ్ దివస్. పరాక్రమ్ దివస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పరాక్రమ్ దివస్ గా జరుపుకుంటున్నాం. జనవరి 23న. జనవరి 23న పరాక్రమ్ దివస్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 16. ఆంధ్రప్రదేశ్ అంశాలకు సంబంధించి కొన్ని పాయింట్లు తెలుసుకున్నాం. లంకమల అభయారణ్యంలో చింకారా జింకని గుర్తించడం జరిగింది. చింకారా జింక ఏపీ మరియు ఏపీలో వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ లంకమల అభయారణ్యం మరియు సిద్ధవటం రేంజి అటవీ ప్రాంతంలో అరుదైనటువంటి చింకారా జింకని గుర్తించారు. దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ గజల్ అంటారు. ఇండియన్ గజల్. చింకారా జింకని ఇండియన్ గజల్ అంటారు. ఇది కృష్ణ జింకను పోలి ఉంటుంది. కృష్ణ జింక అంటేనే గుర్తు రావాలి మనకు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రీయ జంతువు కృష్ణ జింక. మరి ఈ కృష్ణ జింకను పోలి ఉంటుంది చింకారా జింక అనేది. ఇది లంకమల అభయారణ్యంలో దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పురాతన పక్షి శిలాజం. ప్రపంచంలోని అత్యంత పురాతనమైనటువంటి పక్షి శిలాజాన్ని చైనా దేశంలో బీజింగ్ ప్రాంతంలో ఫ్రీజియన్ ప్రావిన్స్ లో 15 కోట్ల సంవత్సరాలు నాటి శిలాజాన్ని గుర్తించడం జరిగింది. బామినోర్నిస్ జెంగెన్సిస్ అని వ్యవహరించేటువంటి పక్షి శిలాజం ఇది. అది అత్యంత పురాతనమైనటువంటి పక్షి శిలాజం. నెక్స్ట్ శేషాచలం అడవుల్లో అరుదైనటువంటి కలివికోడిని గుర్తించడం జరిగింది. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ప్రాంతంలో, చిత్తూరు తిరుపతి మధ్య ప్రాంతాలలో శేషాచలం అడవులు ఉన్నాయి. ఈ శేషాచలం అడవుల్లో కలివికోడి, దీని ఇంగ్లీష్లో జర్డన్ హోర్సర్ అంటారు. కలివికోడి ఉన్నట్లు ఐజర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అనే సంస్థ తిరుపతిలో ఉంది. దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. తిరుపతి అంటే కాళహస్తి తిరుపతి మధ్యలో ఏర్పేడు ప్రాంతంలో ఈ ఐజర్ అనేది ఉంది. ఇది ఐజర్ అనేటివి మనకు 8 ఐజర్లు ఉన్నాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఐజర్లు ఉన్నాయంటే 8 ఐజర్లు ఉన్నాయి. ఎందుకంటే విద్యా సంస్థలు మనకు ఇంపార్టెంట్. అదే ఐఐటీలు ఎన్ని ఉన్నాయంటే ఐజర్లు 7 ఉన్నాయి. 7 ఐజర్లు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఐజర్లు 7 ఉన్నాయి, 8 కాదు 7. ఐఐటీలు 23 ఉన్నాయి. ఎన్ఐటీలు 31 ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీలు 23, ఎన్ఐటీలు 31. ఓకే. నెక్స్ట్ పేజ్ నెంబర్ 17. ఏపీలో 8 విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 8 విద్యుత్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. వాటిలో 3 సోలార్ ప్రాజెక్ట్స్, 3 విండ్ ప్రాజెక్ట్స్, 2 పంపుడ్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్, 3 సౌర విద్యుత్తు, 3 పవన విద్యుత్తు, 2 పంపుడ్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్. సోలార్ ఏంటి అదంటే పెద్దముడియం, ఉయ్యాలవాడ మధ్య ఏర్పాటు చేస్తున్నారు. పెద్దముడియం అనేది కడప, ఉయ్యాలవాడ అనేది నంద్యాల. ఈ రెండింటి మధ్య మొదటి సోలార్ విద్యుత్ సంబంధించిన ప్రాజెక్టుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తాడిపత్రి, కొండాపురం మధ్య, కొండాపురం, కడప వీటి మధ్య
3 అనంతపురంలో గంగవరం బెలుకుప్ప ప్రాంతంలో టాటా పవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో విద్యుత్ ప్రాజెక్టు సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా 3 సోలార్ ప్రాజెక్టులు, 3 విండ్ ప్రాజెక్టులు కనకాలపల్లి రామగిరి ప్రాంతం సత్యసాయి జిల్లా, కంబదూరు రామగిరి ప్రాంతం ఇది కూడా సత్యసాయి జిల్లా, షెట్టూరు కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం ప్రాంతంలో, అనంతపురం ఇది అనంతపురంలో ఉంది. షెట్టూరు కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం ప్రాంతంలో అనంతపురం ప్రాంతంలో. నెక్స్ట్ పంపుడు హైడ్రోజన్ ప్రాజెక్టులు 2 చింతకొండ నందలూరు మఠంపల్లి ప్రాంతాలలో ఇది అన్నమయ్య జిల్లా, చింతవలస గుజ్జిలి ప్రాంతంలో అల్లూరు జిల్లా. సో ఈ ప్రాంతాలు ఇంపార్టెంట్ అండి. సో ఎన్ని సోలార్ ప్రాజెక్టులు, ఎన్ని విండ్ ప్రాజెక్టులు, ఎన్ని పంపుడు హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో మొత్తం 8లో 3 సోలారు, 3 విండ్, 2 పంపుడు హైడ్రోజన్ ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ ప్రాంతము ఎక్కడుంది అనేది ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు. తాడిపత్రి, అనంతపురం, కొండాపురం, కడప, పెద్దముడిం కడప, ఉయ్యాలవాడ నంద్యాల, గంగవరం బెలుగుప్ప అనంతపురం, కనకాలపల్లి రామగిరి సత్యసాయి జిల్లా, కంబదూరు రామగిరి సత్యసాయి జిల్లా, చిత్తూరు కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం ప్రాంతంలో అనంతపురం, చింతకుంట నందలూరు మఠంపల్లి అన్నమయ్య, చింతవలస గుజ్జిలి అల్లూరు సీతారామ జిల్లా. సో ఇలా అడుగుతాడండి. సో ఏ జిల్లా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు, ఇది ఏ ప్రాంతానికి ఏ జిల్లాకి చెందినది ఇట్లా అడగచ్చు. సో ఒకసారి 2-3 సార్లు దీన్ని చదివినారంటే గుర్తుపెట్టుకోవచ్చు. సో ముఖ్యంగా ఆ జిల్లా వాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఇది మన జిల్లాలో ప్రాంతం కదా. నెక్స్ట్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఆల్రెడీ ఈ పాయింట్ని మనం లాస్ట్ మంత్ డిస్కస్ చేసామండి. మనమిత్ర అంటే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకమే మనమిత్ర ఇది వాట్సాప్ గవర్నెన్స్ అనమాట. దీని నంబర్ గుర్తుపెట్టుకోవాలండి, 9552300009 9552300009. 9 మామూలుగా ప్రతి నంబరు 9తో స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 9 తర్వాత వచ్చే నంబర్ 10 అని 2 చేయండి, 5 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 2-3 వరుసగా ఉన్నాయి నంబర్లు, 00009 లాస్ట్ 9 అది గుర్తుపెట్టుకోండి. ఎలాగోలా దాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎందుకు వార్తలకు మళ్ళీ వచ్చిందంటే, గత మంత్ ప్రారంభించినప్పుడు 153 రకాల సేవలను ప్రారంభించారు. ప్రస్తుతము కొన్ని సేవలు పెంచి 161 రకాల సేవలను అందించడం కోసం దీన్ని అప్గ్రేడ్ చేశారు. 161 రకాల సేవలు అక్కడ 153 ఉంటుంది, 161 ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. 161 సేవలు అప్డేట్ అయింది. మేబీ మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి మళ్ళీ అప్డేట్ అయితే కూడా నేను అప్డేట్ ఇస్తాను, దయచేసి మీరు ఫాలో అవ్వండి. ప్రస్తుతం 161 రకాల సేవలు అందిస్తుంది. దీని నంబరు 9552300009. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్. మన భారతదేశంలో మొత్తం మనకు 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. రీసెంట్లీగా 18వ రైల్వే జోనే విశాఖపట్నం. రీసెంట్లీ దీని తర్వాత 19వ రైల్వే జోన్గా ఒకదాన్ని గుర్తించారు. అది ఒక ప్రాంతం కాదండి, ఇండియాలో ఉన్నటువంటి మెట్రో రైల్వే జోన్స్ అన్నిటినీ కలిపి ఒక రైల్వే జోన్గా గుర్తించారు. హెడ్ ఆఫీస్ కోల్కతా దీనికి. మనకు ఇక్కడ వచ్చిన బిట్ ఏంటంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన రాష్ట్రానికి చెందినది. ఇది 18వ రైల్వే జోన్ విశాఖపట్నం, దీని హెడ్ ఆఫీస్ విశాఖపట్నం. ఇంపార్టెంట్ రైల్వే జోన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. 18 రైల్వే జోన్స్ ఉన్నాయి, 18+1. ఆ 1 అనేది మెట్రో రైల్వే జోను, 18వ రైల్వే జోన్ విశాఖపట్నం. నెక్స్ట్ విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధిపై గూగుల్తో ఒప్పందం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ఏపీ విశాఖ ప్రాంతంలో మెడ్ టెక్ జోన్లో రేడియో ఐసోటోప్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి లభించింది. రాష్ట్రంలో తొలి సైక్లోట్రాన్ కేంద్రం మెడ్టెక్ జోన్ ఎక్కడుంది? విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 19. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు ఖచ్చితంగా బిట్ వచ్చిందండి, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఉమ్మడి పౌర స్మృతి పైన ఎక్కువ వస్తున్నాయి బిట్లు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. దీన్ని యూసీసీ అంటారు, యూనియన్ సివిల్ కోడ్. పౌరులందరికీ సమాన హక్కులు బాధ్యతలు
దాఖలుపరిచేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చిన చట్టం ఇది. అసలు మీకు దీని గురించి ఒక్కసారి బ్రీఫ్గా ఒక పాయింట్ చెప్తానండి. భారతదేశంలో ఎక్కడ కూడా ఉమ్మడి పౌర స్మృతి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందువు ఒక ముస్లిము వివాహం చేసుకున్నారు, విడివిడిగా వివాహం చేసుకున్నారు, అంటే 2 వివాహాలు అయినాయి. ఇప్పుడు ఇద్దరు వేరు కుటుంబాలు, వీళ్ళిద్దరూ వాళ్ళ భార్యలకి అనివార్య కారణాల వల్ల విడాకులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూల్ ఏమంటే ఇండియన్కి ఒక చట్టం ద్వారా తీర్పిస్తారు, ముస్లింకి ఇంకో చట్టం, షరియా అనే చట్టం, అది ముస్లిం చట్టం. మనకు ఇండియన్కి ఇచ్చేది ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ అంటున్నారు, భారతీయ న్యాయ శిక్ష సమితి, సాక్ష్య నిగమ్, బిఎన్ఎస్ ఇది ఈ చట్టాల ద్వారా తీర్పిస్తారు. మరి ముస్లింలకు మాత్రం షరియా చట్టం ద్వారా ఇస్తారు. ఏంటి తేడా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి విడాకులు తీసుకోవాలంటే ఆమెకి భరణం చెల్లించాలా, ముస్లిం అయితే చెల్లించాల్సిన అవసరం లేదు. హిందూ అయితే ఆ పిల్లల్ని పోషించాలి, 2 పిల్లల్ని చెరొకరును, లేదా వాళ్ళ తల్లికాడ ఉంటారంటే తల్లికాడు అలా పోషించాలి, వాళ్ళకి ఏర్పాటు చేయాలా. కానీ ముస్లిం అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షరియాలో అది లేదంటాడు, నీకు ఎన్ని వివాహాలైనా చేసుకుంటాడు అంటాడు, తలాక్ చెప్తానంటాడు. సో ఇక్కడ హిందూ అనుకో కోర్టుకి వెళ్తాడు, 4-5 సార్లు చెప్తారు. సో తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, లేదు ఖచ్చితంగా విడిపోవాలనుకుంటే విడిపోతారు. కానీ అట్ట కాదు, జస్ట్ ఫోన్ చేసి తలాక్ అని త్రిబుల్ తలాక్ చెప్పడం ఇటువంటివి చేస్తారండి. హిందువులు పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ మ్యారేజ్కి అతను ఆ విడాకులు తీసుకున్నటువంటి పత్రాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇలాంటి తేడాలు ఒక్క వివాహంలోనే ఇలా ఉంది. మరి చాలా విషయాల్లో అంటే వేరే నేరాలలో కూడా ఇలాంటి వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఉన్నప్పుడు ఇది ఉమ్మడి పౌర స్మృతి అవదు. కాబట్టి అందరికీ ఒకే కామన్ రూల్ ఉండాలని చెప్పడమే ఉమ్మడి పౌర స్మృతి. ఇది మంచిది కదా, ఏమైనా మంచిదే కదా ఇది. అంటే ఒక నేరం చేస్తే అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా అందరికీ ఒకే న్యాయం ఉండాలి, ఒకే రకమైన శిక్ష ఉండాలి, అందరికీ ఒకే న్యాయం జరగాలి. సో ఇది తప్పు. కాబట్టి దేశంలో ఉమ్మడి పౌర స్మృతి ఇంకా అమలు కాలేదన్నమాట. దీనికి ఆర్టికల్ 44 ఉంది. సరే, ఓకే, అంత డెప్త్ వస్తుంది మీకు. పౌరులందరికీ సమాన హక్కులు బాధ్యతలు దాఖలుపరిచేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చిన చట్టం. ఇక్కడ తొలిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దీన్ని ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ విషయాన్ని ప్రకటించారు. తొలిసారిగా యూనియన్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. స్వాతంత్రానికి ముందే అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం గోవా. గుర్తుపెట్టుకోవాలేదండి, గోవా కూడా ఆప్షన్లో ఉంటుంది. స్వాతంత్రానికి ముందే గోవాలో పోర్చుగీస్ వారు దీన్ని ప్రారంభించారు, యూనియన్ సివిల్ కోడ్ యూసీసీని ప్రారంభించారు. మరి ఇప్పుడు లేదా అంటే వాస్తవంగా అయితే ఇప్పుడు లేదని చెప్పాలి. అమలు జరుగుతుందా లేదంటే ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఏర్పాటు చేసింది మాత్రం ఉత్తరాఖండ్ 2024లో. నెక్స్ట్, ఇది వాళ్ళొక చిన్న ఎగ్జామ్షన్ ఇచ్చారు. అదేంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ యూసీసీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు చాలా కొంచెం భిన్నంగా ఉంటాయి మిగతా వారితో పోలిస్తే, అందువల్ల వాళ్ళకి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. మరి దీంట్లో ఉన్న అంశాలు ఏంటి? ఉమ్మడి పౌర స్మృతిలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? అన్ని మతాలకు ఒకే నియమాలు వర్తించడం ఫస్ట్ పాయింట్. అన్ని మతాలకు ఒకే నియమం. రెండోది, కనీస వివాహ వయస్సు 21, స్త్రీలకు 18, పురుషులకు 21, స్త్రీలకు 18 సంవత్సరాలు నిర్ణయించడం. బహుభార్యత్వం నిషేధం. హలాల్ విధానంపై నిషేధం. ఏంటి హలాల్ విధానం అంటే, ఒక జీవిని మామూలుగా కోడినో మేకనో మనం చంపుతాం, అందరూ చంపుతారు, అంటే మాంసం తినడానికి. ఏం చేస్తారు? మాంసం తినడానికి చంపినప్పుడు దాన్ని ఒకేసారి మెడ నరికేస్తాను. సో అందువల్ల అది చనిపోతుంది, తర్వాత మీకు తెలియదు ఏముంది చేస్తారు. మరి హలాల్ విధానంలో అలా కాదండి. ఏదైతే దానికి ధమని ఉందో, మెడ దగ్గర ఉన్నటువంటి ధమని నరాన్ని కట్ చేస్తారు. ఎప్పుడు కూడా ధమనులు అనేటివి కవాటాలు లేనటువంటి రక్తనాళాలు. అక్కడైతే ధమనుల్లో కవాటాలు ఉండవు కాబట్టి రక్త ప్రవాహం అనేది ఆగదు. అందులో ధమనుల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. సో వేగంగా ప్రవహించడం వల్ల తన జీవిలో ఉన్నటువంటి రక్తం మొత్తము బయట వచ్చేస్తుంది. ఇలా బయట వచ్చే క్రమంలో జీవిలో కొన్ని రకమైనటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ విడుదలవుతాయి. ఎందుకంటే ఆ రక్తాన్ని ఎలా అయినా అరికట్టాలి అంటే, ఒక రక్తనాళం తెగింది,
దిగినప్పుడు గిలగిల కొట్టుకుంటాడు ఆ జీవి. ఇప్పుడు ముఖ్యంగా కొంతమంది ఆత్మహత్య చేసుకునేటప్పుడు మణికట్టు దగ్గర చెయ్యి దగ్గర కోసుకుంటారు. సో అక్కడ ధమని కట్ అయింది అనుకోండి, వాళ్ళు ఒక రకమైనటువంటి నరకాన్ని అనుభవిస్తారు. సో ఆ జీవి కూడా ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తుంది. ఏమవుతుందంటే ఆ బ్లడ్లోకి మొత్తం ఆ హార్మోన్స్ అన్నీ విడుదలవుతాయి. ఇలా విడుదలైనప్పుడు ఒక రకమైనటువంటి ఉద్రేకం అనేది వస్తుంది. సో అలాంటి ఉద్రేకం చెందినటువంటి జీవిని మాంసాన్ని మనం తిన్నట్టయితే మన భావాలు కూడా ఉద్రేకంగానే ఉంటాయి, క్రూరంగానే ఆలోచిస్తాం మనం. దీనివల్ల జీవి అనేది సాటి జీవులతో చాలా క్రూరంగా బిహేవ్ చేస్తాడు. అందుకే ఇప్పుడుగా మాంసాహారము హలాల్ చేసినటువంటిది. మాంసాన్ని తినద్దండి దయచేసి. ఓకే, ఇది నేను వేరే మతాన్ని ఉద్దేశించి చెప్పడం లేదండి. దయచేసి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి విధానం అనేదాన్ని నిషేధించారు ఉమ్మడి పౌర స్మృతిలో. సో యూనియన్ సివిల్ కోడ్. నెక్స్ట్ మీ మత విధానాన్ని బట్టి, మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఇక మీ ఇష్టం. మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుంది యూనియన్ సివిల్ కోడ్లో. ఇంతకుముందు చెప్పాను కదా, మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుంది. వివాహ నమోదు తప్పనిసరి. వివాహ నమోదు అనేది తప్పనిసరి. నెక్స్ట్ చట్ట అతిక్రమణకు 6 నెలలు జైలు, 25,000 జరిమానా విధించడం జరుగుతుంది. 6 నెలలు జైలు, 25,000 జరిమానా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే. 7 పాయింట్లు ఉన్నాయండి. అన్ని మతాలకు ఒకే నియమాలు వర్తించడం. నువ్వు క్రిస్టియనా, హిందువా, ముస్లిం అని కాకుండా, బౌద్ధువా, జొరాస్ట్రియనా, ఇంకా వేరే వేరే మతాలు ఏ మతం అయినా కావచ్చు, అందరికీ ఒకే నియమం. కనీస వివాహ వయసు పురుషులకు 21, స్త్రీలకు 18. బహుభార్యత్వ నిషేధం, హలాల్ విధానం నిషేధం. మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుంది. వివాహ నమోదు తప్పనిసరి. చట్ట అతిక్రమణకు 6 నెలలు